తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుంటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు అచ్చాం వెంకటరెడ్డి, బొత్తుల దేవానంద్, షేక్ కాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్ వలీల్ని నెల రోజుల క్రితం అరెస్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా తాజాగా జస్టిస్ డాక్టర్ రాధాకృష్ణ కృపాసాగర్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా 15,000తో 2 పూచీకత్తులు సమర్పించమన్నారు. ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రతి నెల 1-15 తేదీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని, కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసిన వాళ్ళని బెదిరించడం, ప్రలోభ పెట్టడం, హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదని తేల్చి చెప్పారు. తిరిగి అట్లాంటి చర్యలకు పాల్పడద్దంటూ ఆదేశించారు. వాళ్ళ రికార్డులు బట్టి చూస్తే వాళ్ళు దర్యాప్తుకు విఘాతం కలిగిస్తారని అనిపించడం లేదంటూ, అందువల్ల వాళ్ళ నిర్బంధం అవసరం లేదని అందుకు బెయిల్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నెల 8వ తారీఖున ఎవరైతే దేవినేని అవినాష్ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ ఇట్లాంటి వాళ్ళందరూ పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చేటప్పటికి 8కి వాయిదా వేశారు.